ఇవాళ రాఖీ పౌర్ణమి కాబట్టి సోదరులకు సోదరీమణులు రాఖీలు కడతారు. కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ జిల్లా పిఠాపురంలో మాత్రం భగవంతునికి రాఖీలు కట్టి కాస్త డిఫరెంట్ గా పండుగ చేసుకుంటున్నారు. ఇందుకు 5 రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చి భగవంతునికి రాఖీ కట్టడం ఆనవాయితీగా వస్తుంది. పిఠాపురంలో శ్రీపాద శ్రీ వల్లభ సంస్థానం ఉంది. అక్కడ ఇవాళ శ్రావణ పూర్ణిమ నాడు శ్రీపాద వల్లభుని దర్శించుకుని మహిళలు ఆయనకు రాఖీ కడతారు. అలా చేస్తే యమధర్మరాజు వద్ద పాపాల చిట్ట రాసే చిత్రగుప్తుని వద్ద తమ పేర్లు ఉండవని వారు నమ్ముతారు. ఈ విశ్వాసం తెల్లవారుజాము నుంచే ఈ విశ్వాసంతో భక్తులు అక్కడికి తెల్లవారుజాము నుంచి పెద్ద సంఖ్యలో రావడం అయితే జరుగుతుంది. ఆగస్టు 9వ తారీఖు రాఖీ పౌర్ణమి సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు మహారాష్ట్ర నుంచి ఈ రోజు నుంచి అంటే 7వ తారీఖు నుంచి కూడా రావడం జరిగింది. మన దగ్గర దేవస్థానంలో 67 రూములు ఉన్నాయి. ఇవి కాకుండా అదనంగా కళ్యాణ మండపాలు కూడా 2 బుక్ చేయడం జరిగింది. ఆ కళ్యాణ మండపంలో కూడా పరుపులు, కూలర్లు, వాటర్ అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ గుళ్ళో కూడా టెంట్లు కానీ, వాటర్ ప్యాకెట్స్ కానీ, ఫుడ్ కానీ 24 అవర్స్ సప్లై అయ్యేటట్టు మరి చూసుకోవడం జరిగింది. ఎక్స్ట్రాగా సెక్యూరిటీ గార్డులను పెట్టడం జరిగింది. అలాగే మన దగ్గర డిస్పెన్సరీ కూడా ఉంది, మెడికల్ డిస్పెన్సరీ. ఎమర్జెన్సీలో డాక్టర్ గారు కూడా ఉన్నారు మన దగ్గర. అన్ని ఏర్పాట్లు మరి చేసామని చెప్పేసి రాఖీ పౌర్ణమికి తెలియజేస్తున్నాం. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి స్వామివారికి రాఖీ కట్టి ఆయన అనుగ్రహానికి, ఆయన కృపకి పాత్రలు కాగలరని చెప్పేసి కోరుకుంటున్నాం.